తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. స్వామి తన నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయములపై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించి దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు స్వప్న తిరుమంజనం వేడుక జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ముత్యపందిరి వాహనంపై కోదండరాముడు విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అగణిత గుణగణ సీతాభిరామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిల అవనీతనయ కామిత రామ పితృవాక్య పరిపాలక రామ దశరథ సంతత చింతిత రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ వినష్ట సీత గర్విత వాలి సంహారక రామ వానర దూత ప్రేషక రామ. స్వామి చెప్పాడు ఆ రోజు, అమ్మా, ఈ సమస్త బ్రహ్మాండ భాండములు, ఈ పంచభూతాత్మక ప్రకృతి, ఈ కొండలు, ఈ నదులు, ఈ నక్షత్రగోళములు ఎంతవరకు ఉంటాయో అంతవరకు హర రామ భళి భళి రామ. కూడా పోగొట్టినటువంటి మహాప్రభు శ్రీరామచంద్ర ప్రభు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానాం ఆర్తిహంతారం, అందరి యొక్క ఆర్తి హరించేవాడే ఆ ప్రభు. మహాకవులు కీర్తించారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థిత అగ్రే వాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్య రఘుశ్రేష్ఠ పీతకౌసేయవాససం చతుర్భుజం శంఖచక్రగదా పంకజధారిణం. శిలాస్వరూపంలో ఉన్నటువంటి అహల్య హఠాత్తుగా రామ పాదరజము సోకిన వెంటనే అపార సౌందర్యమూర్తి అయినటువంటి స్త్రీరత్నంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఎందరో విశ్వక్సేనుడి యొక్క మహాసేనాపతి యొక్క అజమాయిషీలో, ఆయన నాయకత్వంలో ఆ దేవదేవుని సేవిస్తూ ధరం రామం లక్ష్మణేన సమన్వితం స్మితవక్త్రం పద్మనేత్రం శ్రీవత్సాంకిత వక్షసం. ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణ చిహ్నాలన్నీ కూడా అమ్మవారికి చూపించి
హఠాత్తుగా శ్రీరామచంద్రుడైనాడు. అది ఆతానోకహంబు చటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోపశైల పురంధరుండు. అటువంటి రాముడు జాంబవంతునికి రాముడుగా సాక్షాత్కరించినప్పుడే ఆయనే రాముడు కృష్ణుడు అని తెలుసుకున్నాడు జాంబవంతుడు. లేకపోతే కృష్ణుడైతే లెక్క చేసేవాడు కాదు ఆయన. యత్పాద పంకజ పరాగ పవిత్రగాత్ర భాగీరథి భవవిరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. నా పురాకృత పుణ్యఫలాన్ని ఏమని చెప్పవచ్చు వర్ణించింది. అటువంటి ఆ దేవదేవుని మనం కూడా ఆశ్రయించినప్పుడు అందులో భయోభయ హరమేకం భవభయ హరమేకం భానుకోటి ప్రకాశం కరధృత శరచాపం కాలమేఘావభాసం కనక రుచిరవస్త్రం రత్నవ చేసి కొడుకుల గాంచెను కుశలబుల ఉడమి యంత్రయుగాచే పొందుగాతనంతలేసి కొడుకుల గాంచెను కుశలబుల ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. నమో నమః. ఊర్ధ్వమాసే శితే పక్షో చైత్రమాఘే తథైవ చ. మనం ఇప్పుడు పరాభవనామ సంవత్సరం చైత్రమాసంలో అడుగుపెట్టాం. ఈ చైత్రమాసంలో స్మరిస్తే ఇంకా ఉత్తరోత్తర చాలా గొప్ప విషయమని ఎన్నో ఐతిహ్యాలు చెప్తూ ఉన్నాయి. రామాయణాన్ని స్మరించినా, రాముడిని స్మరించినా, రామ బాణాన్ని స్మరించినా, రామశక్తిని స్మరించినట్టే. రామో రమంతే యత్ర యోగినః అని రామరహస్యోపనిషత్తు చెప్తూ ఉంది. నవాహ్నా కిల శ్రోతవ్యం రామాయణ కథామృతం. నవాహ్నా కిల శ్రోతవ్యం, 9 రోజులు కనీసం వినాలి. అందుకే శ్రీమద్ రామాయణం ప్రవచనం నవాహంగా జరుపుతారు. క్షీరాబ్దివాస అనంత శయన